Hey guys, welcome back to my channel. సో ఈరోజు ఈ వీడియోలో నేను నా స్కూల్ మెమరీస్, నా కాలేజ్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈ వీడియో అనేది చాలా చాలా స్పెషల్ అనమాట. సో ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కూడా అవుతుంది కదా, సో ఈ వీడియో పోస్ట్ చేస్తే బాగుంటుంది, ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అని చెప్పి అలా కూడా అనిపించే వీడియో చేస్తాను అనమాట. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా స్కూలు కాలేజ్ మెమరీస్ ఇది చూద్దాం ఒక్కొక్కటి. ఇంకేమున్నాయని చూస్తున్నాను. సో 1 by 1 ఓపెన్ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి దాని హిస్టరీ కూడా మీకు చెప్తాను. సో ఈ వీడియో అనేది చాలా స్పెషల్. సో స్కూల్లో ఇప్పుడు నాకు స్కూల్లో ఉన్న మెమరీస్ అన్నీ అనమాట. సో అప్పట్లో న్యూ ఇయర్ అంటే ఫుల్ గ్రీటింగ్ కార్డ్సే ఉంటుండే. సో ఇది నాకు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారనమాట. సో న్యూ ఇయర్కి చాలా మెమరీస్గా ఇలా రాసిస్తుండే. అప్పుడు 90s కిడ్స్ అంటే ఇంకా అంతే, న్యూ ఇయర్ అనగానే గ్రీటింగ్స్ వస్తుండే. సో 2006 నేను స్కూల్లో ఉన్నప్పుడు పద్మ నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. సో న్యూ ఇయర్ అనగానే అప్పట్లో మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ మీద నడిచేది. సో ఇప్పుడు అసలు కనిపిస్తాను కూడా కనిపిస్తలేదు. సో ఇప్పుడు తిన్నదైతే నాకు అసలు కాంటాక్ట్లోనే లేదు, ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు తెలీదు. కానీ తన గ్రీటింగ్ కార్డ్ మాత్రం నేను భద్రంగా దాచుకున్నాను అనమాట. సో ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి తీసి మీకు దాని హిస్టరీ కూడా చెప్తాను అనమాట. సో నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఒక మంచి ఫ్యాన్స్ ఉంటుండే అనమాట. సో వాళ్ళు ఇచ్చినవన్నీ నేను ఇలా దాచుకుంటుండే. సో నా ఫ్యాన్స్ ఇది ఉండే, ఎవరు ఇచ్చారంటే భాగ్య అనేట ఆమె నా పెద్ద ఫ్యాన్ ఉంటుండే అనమాట. ఎందుకు ఇష్టం ఏం తెలియదు, కానీ నేనైతే నన్ను చాలా బాగా ఇష్టపడుతుండే. సో ప్రతిదీ తను ఆర్ట్ వర్క్ బాగా చేస్తుండే అనమాట. సో ఏది చేసినా కానీ తన పేరు రాసి ఇంకా నాకు ఇస్తుండే అనమాట చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనుక చాలా నవ్వుకుంటుంది తను. సో ఇదొకటి కానీ ఇంకా చాలా ఇచ్చేది, చాలా గిఫ్ట్స్ అన్నీ చాలా మటుకు తనవే ఉంటాయి. చూడండి, ఇది చూడండి, ఇది ఒక లవ్ లెటర్ అన్నల్లా ఏమన్నల్లా తెలియదు కానీ. సో ఇంకా నేను భద్రంగా దాచుకున్నాను అనమాట. తను వస్తే కూడా, తను ఇది చూస్తే కూడా చాలా నవ్వుకుంటుంది అసలు. సో చూడండి ఏం రాసింది. హాయ్ ప్రవళిక, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఐ నో అబౌట్ యూ. డూ యూ నో హూ ఆమ్ ఐ? మై నేమ్ ఇస్ డొనాల్డ్ డక్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. Do you know that you have a big fan? She is none other than the person who created me, that is Bhagya. She likes you very much, but she did not know why she likes you. 2 reasons are there to like you. They are no. I don't want to tell you. If you want to know about that reasons, you ask her directly. Okay, goodbye. ఎవ్రీ డే హ్యావ్ ఏ నైస్ డే అని చెప్పి డొనాల్డ్ డక్ నాతో మాట్లాడుతున్నట్టు రాసి పంపిందనమాట. వెళ్ళి అడిగితే కూడా ఏం చెప్పలేదు రీజన్స్. సో చిన్న ఉన్నప్పుడు అట్లా ఉంటుండే అనమాట. మంచిగా అట్లాంటి డేస్ అనేవి ఇప్పుడు అసలు లేవు. ఇప్పుడైతే తినకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఒక కాల్ కూడా చేయదు. సో స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఊకే నా ఇంటనే ఉంటుండే. సో అలా ఇవి ఇంకా తనకి ఇది చూడండి, ఇది కూడా తనే ఇచ్చింది. ఇన్విటేషన్ ఫర్ ఫేర్వెల్ పార్టీ ఫ్రమ్ భాగ్య. సో అలా ఇలా ఇది చూడండి, ఇది కాదు, ఇది కూడా తను ఇచ్చిన గిఫ్టే. చూడండి భాగ్య అని ఉంటుంది ఇక్కడ, భాగ్య. సో ఏదో ఒకటి గిఫ్ట్ లాగా చేసి నాకు ఇస్తుండే అనమాట. సో ఇవన్నీ మెమరీస్ లాగానే పెట్టుకున్నాను. చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు తీసి చూస్తూ ఉంటే ఆ డేస్ అన్నీ చాలా గుర్తొస్తున్నాయి. సో ఇదేంటి, ఇది కూడా గ్రీటింగ్ కార్డు మా ఫ్రెండ్ JSL ప్రియాంక. ఇవి తినైతే కాంటాక్ట్లోనే ఉంది ప్రస్తుతానికి. సో అప్పట్లో ఇలా చేసి అంటే కొని ఇవ్వడం ఒకలాగా, అంటే మనం తయారు చేసి ఇవ్వడం కూడా ఒక డిఫరెంట్ క్రియేటివిటీ యూజ్ చేస్తుండే అనమాట 90s కిడ్స్ వాళ్ళు. సో చూడండి పేపర్ ఇలా కట్ చేసి దీనికి ఒకటి ఫ్లవర్ బొకే పెట్టి దాని మీద విషెస్ రాసి ఇట్లా ఇవ్వడంలో ఒక కనెక్షన్, ఒక లవ్, ఒక ఎఫర్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇట్లా మనము ఇవ్వడంలో. సో ఇదేమున్నది, నార్మల్గా అయితే కొన్ని ఇచ్చేయచ్చు ఎవరికన్నా. సో ఇలా తయారు చేసి ఇవ్వడంలోనే, ఆ ఎఫర్ట్ పెట్టడంలోనే ఆ లవ్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తూ ఉంటే అబ్బా ఆ డేస్ ఎంత బాగున్నాయి అని అనిపిస్తుంది. సో అలా ఇంకా వెతుకుతూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. హాల్ టికెట్స్ ఇవి, ఇదండి నా మార్క్స్ మేము 10th క్లాస్ది. అప్పట్లో 500 అబవ్ వచ్చింది అని అంటే చాలా గొప్ప ఉంటుండే అనమాట. 500 అబవ్ వచ్చిందంటేనే చాలా గ్రేట్ అనమాట. సో అప్పుడు మార్క్స్ ఉంటుండే అనమాట మాకు. ఇప్పుడంటే ఓన్లీ గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని. అప్పట్లో అయితే మార్క్స్ ఉంటుండే. 600కి మనకి 500 అబవ్ వచ్చిందంటేనే చాలా తోపులో ఉంటుండే అనమాట. తోపు అనే ఫీలింగ్ ఉంటుండే. సో మా ఇంట్లో అందరికంటే ఎక్కువ, అంటే అందరిలో మేము 4 నాకే 500 అబవ్ వచ్చిందనమాట. సో అది అయితే బిగ్గెస్ట్ మెమరీ.
ఇంకొకటి అదేదే. సో ఇది చూడండి మా స్కూల్ది ప్యాంప్లెట్, ఇది అప్పట్లో పంచారు. సో మా స్కూల్ది కాబట్టి నేను తీసి పెట్టుకున్నాను. ఇందులో యాక్చువల్లీ ఎందుకు తీసి పెట్టుకున్నా అంటే ఇందులో నేను ఉంటాను అనమాట. ఇది చూడండి, ఇగో ఇక్కడ నేను ఉన్నాను. సో ఇలా తీసుకెళ్ళి ఇట్లా ప్యాంప్లెట్స్ మీద వేయడానికి తీసుకెళ్తుండే అనమాట ఫోటోషూట్ కని. సో చూడండి ఈ ప్యాంప్లెట్ యాక్చువల్గా మా కాలనీ అంతా పంచారనమాట. సో ఈ పంచడం దీంట్లో నన్ను చాలామంది గుర్తుపట్టి మా మమ్మీని కూడా అడిగారు, మీ బిడ్డ వచ్చింది అని చాలామంది అడిగారు అనమాట. ఫుల్ హ్యాపీ ఉండే అనమాట మా మమ్మీ అయితే. 500 అబౌవ్ వచ్చింది. ఇట్స్ అప్పట్లో చాలా గ్రేట్ థింగ్ అనమాట. సో అందుకనే ఇది చాలా నాకు స్పెషల్. 10th క్లాస్ అనేది నాకు చాలా చాలా స్పెషల్. చాలా మెమరీస్, చాలామంది ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేసేవాళ్ళు అనమాట నాకు 10th ఉన్నప్పుడు. సో అందుకనే ఇది నా ఫేస్ అంటే నా ఫోటో, నా మార్క్స్తో సహా ఇంకా నా ఫోటో ఇక్కడ ఉండడం వల్ల ఇది నేను దాచుకున్నాను అనమాట. సో ఇప్పటికీ కూడా ఇది వచ్చేసి ఏంటంటే ఇదేంటి అంటే హుమేరా అని ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట స్కూల్లో ఉన్నప్పుడు. సో తను ఏమైందంటే యాక్చువల్గా తనకి మెచ్యూర్ అయిందనమాట. సో స్కూల్కి రావద్దు కదా. సో తన అప్డేట్స్ అన్నీ అడుగుతుండే. అంటే అడగాలంటే అప్పట్లో మనకి ఫోన్స్ ఉండకపోతుండే. సో ఎవరన్నా తనన్నా రావాలి, లేకపోతే నేనన్నా వెళ్ళాలి, లేకపోతే ఎవరన్నా మధ్యలో వాళ్ళని వాళ్ళ తమ్ముడిని కానీ ఎప్పుడైనా పంపిస్తుండే అనమాట. సో వాళ్ళ తమ్ముడితో పంపించింది ఇది, కానీ ఏం చెప్పాలి ఏంటి అని ఇలా రాసి పంపించింది. టు ప్రవళిక ఓపెన్ విత్ స్మైల్ అని చెప్పి టుడే క్లాస్ ఈజ్ దేర్ ఆర్ నాట్, అట్ వాట్ టైమ్ వీ హ్యావ్ టు గో అండ్ వాట్ వీ హ్యావ్ వేర్, విచ్ బుక్స్ వీ హ్యావ్ టు టేక్ అంట. సో ఇవన్నీ అప్పట్లో ఫోన్స్ ఉండేవి కాదు కాబట్టి సో ఇట్లా వాళ్ళ తమ్ముడితో ఇచ్చి నాకు పంపించింది. నేను దీనికి రిప్లై ఇంకొక పేపర్ మీద రాసి వాళ్ళ తమ్ముడితో ఇచ్చి పంపిస్తున్నాను అనమాట దీనికి. సో అట్లా చాలా మాట్లాడుకున్నాం మేము. ఇది కూడా అదే అనుకుంటా నాకు తెలిసి. ఇదేంటి, ఇది కూడా అదే చూడండి. సో ఇది చూడండి 2006 డేట్ కూడా రాసింది తను, March 6th, 2006. ఓ మై గాడ్, సో లాంగ్. ఏం రాసింది, ప్లీజ్ గివ్ మీ యువర్ పదిస్ సార్ బుక్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ హోంవర్క్ టెల్ ద టైమ్. పల్లట్ ఫ్రెండ్. పల్లట్ అని ఎందుకు రాసిందంటే యాక్చువల్గా నేను వీళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక అబ్బాయి అంటే నేను ఇట్లా నడుచుకుంటూ పోతుంటే ఒకళ్ళు అక్కడ నిల్చున్న వాళ్ళు పలాట్ అని అన్నారనమాట. అది నేను తినకు చెప్పి ఇద్దరం నవ్వుకున్నాం. అరే ऐसा कैसा ऐसा बोला रे कोई की పల్లట్ బుల్కే కమెంట్ కర్రే అని అంటే ఇక నవ్వుకున్నాము. అందుకనే నా ఫేస్లో ఒక స్మైల్ రావడం కోసం తను ఇట్లా రాసి పంపించింది అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది. ఇది ఎందుకు దాచుకున్నాడో నాకైతే అసలు అర్థమైతలేదు. ఏదో అన్నీ ఇంకా మెమరీస్ లెక్క ఇప్పుడు తీస్తే మాత్రం అన్నీ నవ్వు వస్తుంది అసలు. ఇది చూడండి, ఇది యాక్చువల్గా నేనే తయారు చేసిన ఎవరికైనా ఇద్దామని చెప్పి. కానీ ఇది చాలా నచ్చింది నాకు. ఈ గ్రీటింగ్ కార్డు క్రిస్మస్కి తయారు చేసిన అనమాట. చాలా నచ్చింది. ఎవరికి ఇవ్వాలో అర్థం కాక నేనే పెట్టుకున్నా. సో సీజన్స్ గ్రీటింగ్, బెస్ట్ విషెస్ అండ్ హ్యాపీ క్రిస్మస్, విష్ మేరీ క్రిస్మస్ అని చెప్పి అంటే ఇట్లా రాయడము, ఇట్లా నోట్ లాగా రాయడము, ఇదంతా నాకు చాలా నచ్చింది కాబట్టి ఎవరికి ఇవ్వబుద్ధి కాలేదు. అంతా ఒక టీచర్కి ఇద్దామని రాసుకున్నా ఇక్కడ, కానీ ఏమైందో ఏమో గుర్తులేదు. ఇదైతే ఇవ్వలేదు. సో అట్లా అప్పట్లో ఇట్లా తయారు చేస్తుండే. ఇలాంటి టాలెంట్ అన్నీ ఉంటుండే అనమాట 90s కిడ్స్ వాళ్ళకి. సో ఇప్పుడు పిల్లలకైతే ఏమీ లేదు, ఓన్లీ ఫోన్ ముంగడ పెట్టి చేసుకోవడమే ఉంటుంది. ఇది చూడండి, ఇది కూడా నేను స్టార్టింగ్ వేసిన పెయింటింగ్, ఫస్ట్ పెయింటింగ్ యాక్చువల్గా. ఇట్లా ఇది కూడా చూడండి, న్యూ ఇయర్కి నేను తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ లెక్క. ఇది చూడండి, ఒకటి వేసి ఇది గ్రీటింగ్ కార్డ్ లెక్క ఇట్లా తయారు చేసిన, కానీ ఎందుకు ఇవ్వలేదో ఏమో మళ్ళీ గుర్తులేదు. ఇది చూడండి, ఇది హైలైట్. ఇది కూడా సేమ్ భాగ్యరేఖ, నా ఫ్యాన్ అప్పట్లో, ఇప్పుడు కాదులేండి. ఇంకా అదే భాగ్యరేఖ అని ఉంది. ఇది ఏంటది, ఏదో ఫోర్ట్, ఇది సన్ రైజ్, ఇదంతా తను బాగా చేసేదనమాట పెయింటింగ్స్ ఇవన్నీ. దీని మీద ఏం రాసింది తను, ఓకే చదువుదాం చలో. ప్రవళిక, ఇప్పుడు ఈ సీనరీలో ఉన్న అందాన్ని చూసావుగా, అందులో ఉన్న సూర్యుడు
ఎలా వెలుగుతున్నాడో మన స్నేహం కూడా అంతకంటే ఎక్కువ కాంతితో వెలగాలని, వెలుగుతుందని కోరుకుంటున్నాను. ఈ సీనరీని భద్రంగా దాచుకుంటామని ఆశిస్తున్నాను. ఇది మన స్నేహానికి గుర్తు కావాలి. ఇట్లు నీ స్నేహితురాలు భాగ్యరేఖ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అచ్చా, ఫ్రెండ్షిప్ డే రోజు ఇచ్చిందనమాట. నిజంగానే భద్రంగా దాచుకున్న భాగ్యరేఖ. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ మెమరీస్ అన్నీ ఒకసారి రివైజ్ చేస్తున్నట్టు అవుతుంది. సో ఇదేంటి, ఇది కూడా ప్రవళిక విత్ లవ్ అని చెప్పి దీనికే భాగ్య. చూడండి భాగ్య ఏం రాసింది ఇక్కడ చూద్దాం. టు ప్రవళిక, ఐ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యువర్ ఫ్రెండ్షిప్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ treasure memory of mine. I wish that you will not forget me, and I wish all your dreams may come true, and I also wish that you will also wish me the same, and tell your brother that read well, write his exams well. With love, yours lovingly, Bhagya. ఓకే భాగ్యరేఖ. కానీ దాచుకున్నలే మంచిగా ఇవన్నీ. ఇప్పుడు చూసి ఏమంటుందో, ఈ వీడియో చూసి అయితే ఏమంటుందో నాకు అర్థమవుతలేదు. ఇదేంటి, అచ్చా ఇదేంటంటే మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు గోదావరి మూవీ వచ్చిందనమాట. శేఖర్ కమ్ముల్, అది గోదావరి మూవీ తెలుసు కదా మీ అందరికీ. సో ఆ గోదావరి షూటింగ్కి మా స్కూల్కి వచ్చి కొంతమంది పిల్లలు కావాలి షూటింగ్ కోసము, కొంతమంది అమ్మాయిలు కావాలి అని అంటే వచ్చి తీసుకెళ్లారనమాట. సో మేమందరం షూటింగ్కి వెళ్ళినాము. మూవీ స్టార్టింగ్లోనే తను ఒక గుడికి వెళ్ళి అక్కడ గుడిలో దండం పెట్టుకుంటుంది కదా. సో అక్కడ రామచక్కని సీతకి అనే పాట మాకు నేర్పించారనమాట. ఆ సీన్లో మేము ఏదో ఇట్లా కూర్చొని ఇట్లా పాడుతున్నట్టు, గుళ్ళో కూర్చొని పాడుతున్నట్టు యాక్టింగ్ చేయమని ఉన్నది. కానీ అసలు ఆ మూవీలో మేము అంతా బిల్డప్ ఇచ్చి మేము పోయినాం, కానీ ఒక రోజు స్పెండ్ చేసి, కానీ అసలు మా సీనే లేదల్లా. కానీ ఇది మాత్రము నాకు చాలా మంచి అనిపించింది. అక్కడ వెళ్ళి ఇక్కడ పాట నేర్పించారు అనమాట. సో అదంతా రాసుకొని పెట్టుకుని ఎక్కడ మర్చిపోతానా అని. ఇది చూడండి, మా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ అప్పట్లో ల్యాండ్ లైన్స్ ఉండేవి కదా. సో ల్యాండ్ లైన్స్ నంబర్స్ అనమాట రాసి పెట్టుకున్నా. ఇప్పుడు అసలు ఇది తిని ఎక్కడుందో తెలీదు. ఈమెయితే కాంటాక్ట్లో అయితే ఉన్నది. నెక్స్ట్ ఇదెవరు ఇచ్చారబ్బా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రవళిక, ఎంజాయ్ లైఫ్. ఇది ఎవరు ఇచ్చారో చూద్దాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ, వేర్ ఎవర్ యూ గో బీ యాజ్ ఎ కింగ్, ప్లీజ్ డోంట్ హేట్ మీ. ఎవరు ఇచ్చారో అయితే గుర్తులేదు. ప్లీజ్ డోంట్ హేట్ మీ ఎందుకు రాశారు. ఆల్వేస్ సీ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. ఓకే, డోంట్ హేట్ మీ అంట. ఎవరిచ్చారో అయితే గుర్తులేదు కానీ డోంట్ బీ మూడీయా, ఆల్వేస్ బీ బబ్లీ, ఆల్వేస్ బీ ఎ గ్లోయింగ్ స్టార్, ఎంజాయ్ ద లైఫ్. ఏమో ఇదైతే ఎవరు ఇచ్చారో గుర్తులేదు, నేమ్ కూడా లేదు. ఇది స్కూల్లో ఇచ్చారు కదా, అస్సలు గుర్తులేదు. ఇది నాకు గుర్తుంది. ఇది హుమేరా, అదే ఈ చిట్టీలు రాష్టామే. మేమిద్దరం ఇంటి పక్కనే ఉంటుండే కదా, చిట్టీలు రాసుకుంటుండే అనమాట. సో తను ఇట్లా అప్పట్లో చూడండి అసలు ఎంత ఓపిక, ఎంత జనాలకి. ఇప్పుడైతే ఇట్లా తయారు చేయమంటే ఇక ఒక సెషన్ పెట్టండి, నేర్పియండి అని అంటారు. అప్పుడు మాకు సెషన్లు లేకుండే, ఒక వర్క్షాప్స్ లేకుండే, ఏం లేకుండే. మేము సెల్ఫ్గానే నేర్చుకుంటుండే అనమాట ఇవన్నీ. హ్యాపీ బర్త్డే మెయ్యో. ఓహో ఓకే, హ్యాపీ బర్త్డేకి ఇచ్చిందా హ్యూమేరా. చూడండి, ఫర్గెట్ ఈ, ఇట్లాంటివన్నీ రైమింగ్స్ అన్నీ మా 90s కిడ్స్ దగ్గరనే ఉంటాయి అనమాట. సో చూడండి ఎంత బాగా చేసింది తను. ఇదేంటి, ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ ప్రియాంక. నా జాన్ ఉంటుండే అనమాట ఆమె స్కూల్లో ఉన్నప్పుడు. సో తిని నాకు ఇప్పటికీ కూడా స్పెషలే. హ్యాపీ బర్త్డే విషెస్ టు మై ఫ్రెండ్. అప్పట్లో బర్త్డేస్ అన్నా, న్యూ ఇయర్స్ అన్నా, క్రిస్మస్ అన్నా కానీ ఇట్లా కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఎంచుకుంటుండే అనమాట. ఇదేంటి, ఇది కూడా గ్రీటింగ్ కార్డు తను తయారు చేసి ఇచ్చారు. ఇది కూడా సేమ్ హుమేరానే. ఇదేంటి, ఇదేం లేదు. ఓకే, నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ట్యూషన్ సార్ ఉంటుండే అనమాట. స్కూల్ అంటే ట్యూషన్కి వెళ్తుండే కదా. మా ట్యూషన్ సార్ నా బర్త్డేకి మై లవ్లీ సిస్టర్ ప్రవళిక ఫ్రమ్ యువర్ చారి అండ్ సాయి ప్రసాద్ అంట.
फूल को खुशबू मुबारक, गुल को गुलशन मुबारक, वो मेरे प्यारे बहन तुम्हें जन्मदिन मुबारक, ఎంజాయ్ యువర్ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. తిను కూడా తను విశ్వరూపం అన్న అని ఉంటుండే అనమాట మా ట్యూషన్ సార్ చారి. సో తను ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఇది నా బర్త్డేకి. ఇది ప్రవళిక ఫ్రమ్ ఉషా. వీళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్. సో అప్పట్లో న్యూ ఇయర్కి గ్రీటింగ్ కార్డ్ ఇట్లా ఇచ్చుకుంటుండే, షేర్ చేసుకుంటుండే. నెక్స్ట్ ఇదేంటి, దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ప్రియాంక. ప్రియాంక చూడు, నీ గ్రీటింగ్ కార్డులన్నీ నేను దాచుకున్నా. నీ దగ్గర ఉన్నాయో లేవో కానీ నేను అందరివి అన్నీ దాచుకున్నా ఇక్కడ. లవింగ్ విషెస్ ఆన్ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ 2006 అంట. అంటే 9th క్లాస్ అనుకుంటా 2006 అంటే నేను. ఇదేంటి, ఇది పేరు లేదు, గుర్తు లేదు నాకు ఎవరు ఇచ్చారు. ఇదేంటి, ఇది కూడా పేరు లేదు. ఓకే, సుకన్య. సుకన్య వీళ్ళందరూ నా 10th క్లాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా తన కాంటాక్ట్లోనే ఉంది. సో ఇదేంటి, హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఎవరు ఇచ్చారో గుర్తులేదు కానీ గ్రీటింగ్ అయితే పెట్టుకున్నాను. ఇదేంటి 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 ఇదేంటి, గ్రీటింగ్ కార్డ్ ఫ్రమ్ హోమ్ డియర్ ఫ్రెండ్ సాయినాథ. ఓకే, ఇది మా కజిన్ అనమాట. ఇట్స్ అ వండర్ఫుల్ టైమ్ టు షేర్ లైఫ్ ప్రీషియస్ మూమెంట్ డియర్ ఫ్రెండ్, యూఆర్ ప్రీషియస్ టు మీ, హ్యాపీ బర్త్డే ప్రవళిక, కీప్ స్మైలింగ్. మా కజిన్ అనమాట అయినా, కన్నా అని పిలుస్తాం మేము. ఇది కూడా సేమ్ భాగ్యరేఖ ఇచ్చిందనమాట. సో అప్పట్లో నాకు హమ్మర్ కార్ అంటే ఇష్టము, హమ్మర్ కార్ అంటే ఇష్టము అని అంటుండే. సో తను ఒక బుక్ మీద హమ్మర్ కార్ వస్తే, ఈ కార్ వస్తే ఆ బుక్ అట్ట చింపి అది నాకు ఒక గ్రీటింగ్ లాగా తయారు చేసి ఇచ్చిందనమాట. హ్యాపీ బర్త్డే టు ప్రవళిక భాగ్య, ఓపెన్ విత్ ఎ స్మైల్. ఓపెన్ విత్ ఎ స్మైల్ అనేది ఇక ప్రతి గ్రీటింగ్ కార్డులో ఉంటుంది అనమాట, ఏ గిఫ్ట్లో ఉంటుంది అనమాట. సో తనలో మంచి టాలెంట్ ఉంటుండే. చూడండి ఆ క్రియేటివిటీ చూడండి. అసలు ఇప్పటి పిల్లలు ఏమంటే చేస్తారు అసలు మనకు అర్థం కాదు. సో టు ప్రవళిక, హ్యాపీ బర్త్డే టు ప్రవళిక, బీ హ్యాపీ ఆల్వేస్ ఫ్రమ్ భాగ్య. ఓ మై గాడ్, భాగ్యరేఖ, మై బర్న్ ద ల్యాంప్ of love with the oil of friendship, start the day with the sunlight of happiness, always be happy and hope happy from Bhagya. Okay Bhagya, happy gaane unna nenu. నిజంగా అసలు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే ఎందుకు పెద్దగా అయిపోయినామా అని అనిపిస్తుంది. ఇదేంటి, టు ప్రవళిక, హ్యాపీ దివాలి ఫ్రమ్ భాగ్య. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ భాగ్యరేఖ. ఓకే, ఇట్లా తీయాలేమో ఫ్రమ్ భాగ్య. దిస్ ఈజ్ మై హార్ట్ బట్ నాట్ ఎ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ భాగ్య టు ప్రవళిక. ఐ విష్, సారీ ఇప్పుడే ఇనిగింది ఇది. ఐ విష్ దేర్ గుడ్ బి ఎవర్, ఓకే, ఐ విష్ ఫర్ అ సేఫ్ హ్యాపీ దివాలి. ఓకే, దివాళీకి తిను నాకు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఇది. అసలు ఒక్కటన్నా కొన్నది ఉన్నదా చెప్పండి? అన్నీ చేయితో తయారు చేసే ఇస్తుండే అనమాట, అంత ఎఫర్ట్స్ పెడుతుండే. ఇవన్నీ ఖాళీ పేపర్లు. ఇది నేనే తయారు చేసిన, నేనే అప్పట్లో పెయింటింగ్ వేస్తుండే చిన్నప్పుడు ఏదో సరదాకి. ఇదేంటి, సుమిత్ర. ఇదేంటి, ఇవన్నీ నేను తయారు చేసిన పెయింటింగ్స్. ఇది కూడా పెయింటింగే. యాక్చువల్గా నేను ఇక్కడ డేట్ రాసుకుంటుండే వెనక, ఎప్పుడు రాసినాను, ఎప్పుడు ఈ పెయింటింగ్ వేసిన రాసుకుంటుండే. కొన్నిటికి రాయలేదు అనుకుంటా. ఇదేంటి, దిస్ ఇస్ మై పెయింటింగ్. ఎలా ఉంది, అప్పట్లో వేస్తుండే చిన్నప్పుడు. ఏంది, పువ్వైపు నా చెలియా. ఓకే, ఏదో సాంగ్ రాసుకొని పెట్టుకున్నా ఇక్కడ. ఇదేంటంటే ఇదేంటిది, oh my god, this is also from భాగ్యరేఖ. నా పేరుని రకరకాలుగా డిజైన్ లాగా రాసి ఆమె క్రియేటివిటీ అంతా నా పేరు రాయడంలోనే చూపిస్తుండే. సో భాగ్యరేఖ,
ఇదేంటిది, ఇదేంటంటే 10th క్లాస్ ఫోటో, గ్రూప్ ఫోటో, టీచర్స్ డేది. నేను లేను, అంత చూడకండి, నేను పోలేదు అసలు. నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ అనమాట. అక్కడ మనంలా టీచర్లాగా చెప్పి పిల్లలకి చెప్పాలనే థాట్లోనే నేను అసలు పోలేదు. తర్వాత నేను టీచింగ్ ప్రొఫెషన్లోనే వెళ్ళిన లాస్ట్కి. డెస్టినీ అట్లుండే అనమాట. కానీ ఇక మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అని చెప్పి నేను లేకున్నా కానీ ఫోటో అయితే తీసుకొని పెట్టుకున్నా. ఇది కూడా నేను చిన్నప్పుడు క్రాఫ్ట్ వర్క్ అనుకుంటా, స్కూల్లో క్రాఫ్ట్ వర్క్ చేపిస్తుండే మనకి, అట్లా నేను తయారు చేసింది ఇది జాగ్రత్త పెట్టుకున్నా. ఇది చూడండి, ఇది కూడా నేను వేసిన పెయింటింగ్. ఇది గ్రీటింగ్ కార్డ్ లెక్క తయారు చేసిన కానీ ఎవరికి ఇవ్వలేదు. ఇది కూడా గ్రీటింగ్ కార్డే. వీడి గర్ల్ ఫ్రెండ్ మూతి పోయింది, ఎటు పోయిందేమో. ఇది కూడా తను ఇచ్చింది, భాగ్యరేఖ ఇచ్చింది. ఇది అండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రమ్ భాగ్య, చంద్రముఖి అంట. Prava, I always think that you are my friend, given by the God to be with me, and who will share you and my problems with each other. Happy Friendship Day to lovely bubbly Pravalika. ఇది కూడా తనిచ్చిందే. చూడండి అసలు ఆ అమ్మాయిది ఎంత క్రియేటివిటీ అప్పట్లో చిన్నప్పుడే. ఇది కూడా తనిచ్చినదే, కష్టపడి వేసి ఇది ఉండే భాగ్య అని ఉంది తనిచ్చిన గ్రీటింగ్ కార్డు. ఇది కూడా నేను వేసింది చిన్నప్పుడు. 2006 నేను పెయింటింగ్ వేసినా కానీ వెనక రాసుకుంటున్నాను అనమాట, ఏ డేట్, September 22, 2006 వేసిన. ఓ మై గాడ్, 20 years బ్యాక్ ఆల్మోస్ట్. ఇది నేను వేసిందేనా? ఇది కూడా నేను వేసిందే, దీనికి రాసుకోలేదు. ఇది నేను సగంలో వేసి వదిలేసిన, ఎందుకు వదిలేసిన నేను. ఇదేంటి, ఓకే, మా స్కూల్లో కాంపిటీషన్ ఉండే అనమాట, పొల్యూషన్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ది. సో అట్లా ఆ కాంపిటీషన్ జరిగేటప్పుడు నాకు టైం సరిపోలేదు అనమాట. ఇది చూడండి, 2004, 8th క్లాస్ అని రాసుకున్నా. 8th క్లాస్ ఉన్నప్పుడు December 24th, 2004లో అప్పుడు కాంపిటీషన్ పెట్టినాను అనమాట. వాళ్ళు ఇచ్చిన టైంలో ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ గురించి పెయింటింగ్ ఏంటి అంటే, నాకు వేసే టైం లేకుండే, కొంచెం బాధపడ్డా అనమాట. అదే ఇచ్చిన టైంలో అయితే ఫినిష్ చేయలేకపోయినా అని చెప్పి బాధపడుతుండే. కానీ ఇంకా ఇంటికి వచ్చి ఫినిష్ చేసుకున్నాను నేనే. సో ఇది 10th క్లాస్ చూపించిన కదా, 10th క్లాస్ ఫొటోస్. ఇదేంటి, ఇది కూడా సేమ్ గ్రీటింగ్ కార్డ్. ఓకే, జేఎస్ఎల్ ప్రియాంక. ప్రియాంక, నువ్వు గీసి ఇచ్చినవన్నీ నేను పెట్టుకున్నా, దాచుకున్నా. ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోయింది. ఇది అట్లా తయారు చేస్తుంది. ఫర్ సమ్మన్ స్పెషల్ న్యూ ఇయర్ విషెస్, విషింగ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్, లవ్, పీస్, జాయ్. ఏమో కథలు పడుతుంది. ఇది కూడా సేమ్ భాగ్యరేఖ నాకు ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? మై ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ షేర్స్ యువర్ ప్రాబ్లమ్స్ అంట. భాగ్యరేఖ ఎప్పుడు ఇచ్చిందో గుర్తులేదు, కానీ ఆమె క్రియేటివిటీ అంతా నాకు ఇవ్వడంలో చూపిస్తుంది అనమాట, గిఫ్ట్లు. సో ఇది కూడా అదే. ఇది కూడా నేనే గీసిన, హెయిర్ అనేది. ఇదేంటంటే, నేను బీటెక్లో ఉన్నప్పుడు ఫ్రెషర్స్ పార్టీ ఇన్విటేషన్ కార్డ్. చూడండి, దిస్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అన్న. ఇది బాగుంది. ఇన్విటేషన్ కార్డ్, మెకానికల్ బ్రాంచ్ ఆఫ్ మిస్ ఇన్వైట్స్ గ్రాంట్, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బార్. ఏ రోజు? April 14th, 11 బాగా జరిగింది, మంచిగా డాన్స్ వేసాం, ఇల్లు బాగుంది. ఇన్విటేషన్ బాగుందని దాచుకున్నాం. ఇది కూడా తనే ఇచ్చింది అనుకుంటున్నా, నాకు తెలిసి. బాగా ఇది పేరు The Queen has taken birth on this day to give the happy life to the whole world. The beauty of fishes indicates the beautiful life of you. You are the only beautiful stars in the world. As a little golden fish in this ocean, happy on the proud. మంచి అబ్బాయి పేర్లు గుర్తొస్తుంది. బర్త్డేకి ఇచ్చారంట వాళ్ళ. ఏం రాలేదు. ఇంకొకటి చూపిస్తాను. ఇవన్నీ నా పెయింటింగ్స్ అనమాట, నా బెస్ట్ పెయింటింగ్స్.
చూపిస్తాను. చిన్నప్పుడు మస్తు టాలెంట్ ఉన్నాను అందులో, ఏమనుకుంటున్నారు. ఇదిగా, ఇది నేను తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ అలాంగ్ విత్ కవర్ కూడా నేనే తయారు చేసిన. చూడండి ఎంత బాగుంది. వెన్ వి స్టే యాజ్ టూ ఫ్రెండ్స్. ఎందుకు తయారు చేసిన ఇది? ఫ్రెండ్షిప్ డే అనుకుంటా. ఇంకా ఫ్రెండ్షిప్ డే. ఫస్ట్ ఫర్ మీ, రిమెంబర్ ఫర్ ఎవర్, ఇన్వాల్వ్స్ ఇన్ గుడ్ థింగ్స్, ఎంజాయ్స్ విత్ మీ, నెవర్ ఫర్గెట్స్ మీ, డియర్ ఇట్స్ యూ అంట. వీ ఆల్సో మేక్ అవర్ లైఫ్స్ బ్యూటిఫుల్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్. తయారు చేసి పెట్టుకున్నా ఇట్లా ఎవరికన్నా ఇద్దామని, కానీ ఎవరికి ఇవ్వలే. అంటే ఇక మంచి మంచిగా చేస్తున్నప్పుడు, అప్పుడు టైం ఎట్లా సరిపోతుందో అసలు నాకు గుర్తులేదు, కానీ మంచిగా అన్నిటికీ టైం స్పెండ్ చేస్తుండే, అన్నిట్లో ఉంటుండే అప్పట్లో. ఇది చూడండి, ఈ పెయింటింగ్ చూడండి. ఇది యాక్చువల్గా ఒక ఫ్రేమ్ సీనరీ ఉంటుండే అనమాట మా ఇంట్లో. ఆ సీనరీ చూసి చేసిన నేను ఇది. రానిది ముక్కెటో పోయింది, మూతెటో పోయింది. ఎప్పుడు వేసినా ఇది ఏమైనా రాసుకున్నానా? ఏం రాయలేదు. వెనక డేట్ రాసుకుంటా యాక్చువల్గా నేను ఏం వేసినా కానీ. ఇది పక్కన ఇది చూడండి, ఇది నా ఫేవరెట్. ఎట్లా ఉంది మన పెయింటింగ్? సిక్స్త్ ఏ 2002 December 21st వేసిన నేను ఈ పెయింటింగ్. వస్తుంది కదా సంక్రాంతి స్పెషల్. ఇది ఇప్పుడు వేసిన, డేట్ రాసుకోలేదు. చూడండి ఎంత క్రియేటివిటీ ఉంటుందో. ఇప్పుడు పిల్లలు చేయమని లేరు. ఇదేంటి? ఇది కూడా నేను వేసింది. 2009 అంటే ఇంటర్ అనమాట ఆల్మోస్ట్. సో ఇవన్నీ ఇక ఖాళీ దొరికితే చాలు, ఇక బొమ్మల మీద పడిపోతుంది. డిఫరెంట్ క్రాఫ్ట్ వర్క్ కూడా నేను చేస్తాను అనమాట. అది నేను గోడలకి ఎలాంటి తీస్తుండే అవి. ఇక మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు నాకు కావాలని తీసుకెళ్తుండే. సో ఇది చూడండి, ఇది కూడా ఒక సీనరీ. ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, 2006లో ఉన్నప్పుడు వేసిన సీనరీ ఇది. ఇది కూడా ఎప్పుడు వేసిన, డేట్ లేదు. ఇదేంటి, మే లాస్ట్ వీక్ రాసిన. ఓ మై గాడ్, టామ్ అండ్ జెర్రీ. మంచిగా వచ్చింది కదా, యాప్ వచ్చింది కదా. అప్పట్లో అన్నీ ఒక ఆర్ట్ అసలు. ఇప్పుడు చూడండి దాని మీద ఏం రాసిన, హౌ టు బీ గుడ్ ఫ్రెండ్స్ అంట. కామెంట్ జరిగి కదా. ఇది కూడా ఇంకో డబ్బా దొరికిందండి, చూద్దాము. సో ఇది అయ్యో ఫ్రమ్ జేఎస్ఎల్ అని పెట్టుకున్నా. సో జేఎస్ఎల్ ప్రియాంక ఇచ్చిందనమాట. ఇదేంటి, ఇది కూడా గ్రీటింగ్ కార్డ్ టు ప్రవళిక ఫ్రమ్ సుమిత్ర కుమారి. సుమిత్ర ఇది కూడా ఇప్పుడు కాంటాక్ట్లోనే ఉంది. ఏంటి, ఇది కూడా సేమ్ భాగ్యరేఖనే ఇచ్చింది. ఇదిగోండి భాగ్యరేఖ అని రాసి ఉంది. ఇదేంటంటే నేను 10th క్లాస్లో 500 అబోవ్ తెచ్చుకున్నాను చెప్పి మా మమ్మీ చాక్లెట్ ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చిందనమాట. సో అందుకే చాక్లెట్ బ్రాపర్ అయితే ఇట్లా దాచుకొని పెట్టుకున్నాం. ఈ భాగ్యరేఖ, గ్రీటింగ్ కార్డ్ ఫ్రమ్ భాగ్యరేఖ టు ప్రవళిక, డియర్ సిస్టర్, విష్ యూ హ్యాపీ పొంగల్. ఓకే, సో ఫ్రమ్ రాజేష్ అంటే భాగ్యరేఖ వాళ్ళ తమ్ముడు అనమాట. సో అప్పట్లో ఆటోగ్రాఫ్ తీసుకుంటుండే అనమాట ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇంకా 10th క్లాస్లో అట్లా తీసుకున్నా. సో నాకు ఇష్టమైన వాళ్ళందరూ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్ స్లామ్ బుక్ ఉంటుండే. ఆటోగ్రాఫ్ ప్లీజ్, ఫ్రెండ్స్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ లైఫ్ అంట. షేక్ సమీ అజార్, నేను మా ట్యూషన్ ఫ్రెండ్ ఉంటుండే. సో వీళ్ళందరూ నా 10th ఫ్రెండ్స్. ప్రవళిక ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈ్ వెరీ నాటీ గర్ల్ అంట. చిన్నప్పుడు బాగా నాటీ ఉంటుండే అనమాట. క్రాంతి అండ్ ప్రవళిక ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్స్, దే ఆర్ నాటీ గర్ల్స్ అంట. దీపిక, క్రాంతి, ప్రవళిక ఈజ్ అ గుడ్ గర్ల్ అండ్ వెరీ క్లోజ్ టు మీ. జేఎస్ఎల్ ప్రియాంక,
షీ సో స్మార్ట్ అండ్ కామ్ గోయింగ్ అంట. ఓ ఈమెకి కామ్గా కనిపించిన నేను. షీఈస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ స్మార్ట్ అంట. యు ఆర్ సో క్యూట్, యు ఆర్ సో గుడ్, యు ఆర్ టూ సిన్సియర్, ఆల్వేస్ బీ హౌ యు ఆర్ నౌ, డోంట్ చేంజ్ యువర్ క్యారెక్టర్ అంట. ఉమై రచిటిల్ రాసేట ఆమె అన్నమాట. యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ లవ్లీ గర్ల్, పి ప్రియాంక. యు ఆర్ సో కామ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్. సో మనం చిన్నప్పటి నుంచే బ్యూటిఫుల్ అనమాట. భాగ్యరేఖ చూడండి, భాగ్యరేఖ వచ్చింది. యు ఆర్ సో నైస్ టు సీ అండ్ ఐ లైక్ యూ వెన్ యూ విల్ బీ హ్యాపీ. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ, యువర్ క్యారెక్టర్, ఐ లైక్ యువర్ ఫ్యామిలీ, ఐ లైక్ యువర్ స్మైల్ ఫర్ ఎవర్. సుమన్య కూడా కాంటాక్ట్లో లేదు. షీఈ్ ఆల్సో మై 10th క్లాస్మేట్ అనమాట. యూ హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ యాజ్ స్మైలింగ్ ఫ్లవర్స్ యాజ్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్స్ అంట. యు ఆర్ సో స్వీట్, యూ విల్ టాక్ సో స్వీట్లీ, నాట్ ఆల్వేస్. బీ యాజ్ యూ ఆర్, కీప్ స్మైలింగ్. ఈమె నేను ఊరికే కొట్లాడుకుంటుండే, అందుకనే యూ విల్ టాక్ సో స్వీట్లీ బట్ నాట్ ఆల్వేస్ అంటే. ఉషశ్రీ, యు ఆర్ సో నైస్, ఐ లైక్ యువర్ స్మైల్ అండ్ ఆల్సో సమ్వాట్ నాటీ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎస్ యు ఆర్ మై ఫ్రెండ్ టర్మరిక్. ఈమె టర్మరిక్ అని ఎందుకు పెట్టిందంటే, నేను నా స్కిన్ టోన్ ఎల్లో గోల్డెష్ కలర్లో ఉంటుందంట, అందుకనే టర్మరిక్ అని పిలుస్తుండే. ఐ లైక్ యువర్ లాఫ్, బీ స్మైలింగ్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఎగ్జామ్స్. ఐ లైక్ యువర్ మిస్చీవ్నెస్ అండ్ యువర్ సింప్లిసిటీ, క్యూరియాసిటీ, ఆస్కింగ్ సారీ, ఎక్స్ప్రెషన్ సారీ ఏ అంట టు అదర్స్. ఏమో మళ్ళీ ఏం సారీ చెప్పినా ఏం నచ్చిందో ఓకే గుర్తులేదు. ఐ లైక్ యువర్ వే ఆఫ్ టాకింగ్ వెరీ మచ్ అండ్ యువర్ ఇన్నోసెంట్ ఇన్ డూయింగ్ మిస్చీవ్ అండ్ ఐ విష్ యూ షుడ్ బీ ఆల్వేస్ హ్యాపీ. స్వప్నజ, I wish you all the best for the exams. You are a very good girl and smart girl. I like your expression saying hi to me anta. Triveni, you are so nice and friendly with all in the class. All the best for your future. Aishwarya, you are one of my best friend. I wish you all the best and your success in life. You are good and smart. Don't forget me. Remember with a smiling face. Sukanya, oh, writing something about myself. Okay, don't forget the happiest moments which you spent with me anta. Sure. Swati, I like you very much. I like you when you fight with Sin. You are a beautiful girl. You are a good friend to all. I think you are one of the good friend given by God. Swapna, I am Swapna. You are a nice girl but don't tell me hi. That's why I don't like you, but I like you when you like me anta forever. You are a beautiful girl. Don't forget me. Best of luck for your future. Rukhayya. So atla నా స్లామ్ బుక్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట నా మెమరీస్. నెక్స్ట్ చూడండి ఎట్లున్నా చిన్నప్పుడు. ఇవన్నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, చిన్నప్పుడు కట్టుకున్న ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఇదొక ఫ్రెండ్షిప్ బ్యాండ్, ఎంటెక్ తీస్ పేపర్. ఇది కూడా భాగ్యరేఖనే ఇచ్చింది. ఎట్లున్నాయి చూడండి. ఇది నా ఫేవరెట్ అసలు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. మా భాగ్యరేఖ ఇన్ని నేను నాకు కూడా తెలియదు అసలు ఇప్పుడు అన్ని తీసేంత వరకు. గెట్ వెల్ సూన్, ఐఎమ్ ఈగర్ టు సీ యూ అండ్ లిసన్ యువర్ వాయిస్. నాకు 10th చాలా ఘోరంగా ఫీవర్ వచ్చిందనమాట. సో చాలా రోజులు నేను పోలేదు స్కూల్కి. సో అలా నా మిస్ అయ్యి అలా రాసిందనమాట. ఇదేంటి, ఇది కూడా సేమ్ నేను మేర రాసుకున్న చిట్టి లెక్కనే కనిపిస్తుంది. వీ షుడ్ వేర్ సివిల్ డ్రెస్ ఆర్ స్కూల్ డ్రెస్, వీ షుడ్ వేర్ బుక్స్ రైట్ ఇన్ అదర్ పేపర్. ఐ గాట్ ఫీవర్ అండ్ సో డో ఐ డోంట్ కేమ్. ప్రవళిక, కావ్య, భాగ్య అంట. 10th క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని ఏ కోతి పనులు అన్నీ చేస్తుండే అనమాట. ఏందో ఏమో మా స్కూల్ బ్యాచ్. మా పేషెంట్ ప్రవళిక, ఆపరేషన్ ఈజ్ ఆన్ 30 November 2006, సర్జరీ ఈజ్ ఆన్, ఓకే సర్జరీ అంటే ఏందో, ఆపరేషన్ అంటే ఏందో, మళ్ళీ స్కానింగ్ ఈజ్ ఆన్ 29th. ఓకే ఆపరేషన్ తర్వాత స్కానింగా. ఫర్దర్ టాబ్లెట్స్ పారాసెటమాల్ ఏవో రాసింది. కంపల్సరీ ఫ్రమ్ కావ్య అంట. ఇదేంది రా నాయన, పీపుల్స్ హాస్పిటల్ అంబర్పేట్, పేషెంట్ ప్రవళిక, మెడిసిన్ ఏందో రాసింది, డింగ్ డాంగ్ ఆయింట్మెంట్ అంట. సో ఇట్లా స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రీ పీరియడ్ దొరికినప్పుడు ఇట్లా ఆడుకుంటుండే, డాక్టర్ ఆట, పేషెంట్ ఆట అని. ఇది ఎందుకు పెట్టుకున్నారా నేను అర్థమైతే లేదు. చూడండి ఇది కూడా భాగ్యరేఖ ఇచ్చినది. హాఫ్ ఇది ఫ్లవర్ ఉండే అనమాట, ఫ్లవర్ పోయింది. ఫ్రమ్ భాగ్య చూడండి. తన క్రియేటివిటీ అయితే ఫ్రమ్ కావ్య. దీని మ్యారేజ్ అయిపోయి యూఎస్కి కూడా వెళ్ళిపోయింది. సో న్యూ ఇయర్ స్పెషల్. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి దాచుకున్నారా, లేకపోతే వెళ్ళిపోయాయా?
వాళ్ళతో పాటు మెమరీస్ కూడా. సో ఇలా దాచుకొని అప్పుడప్పుడు ఇలా తీస్తూ ఉంటే మంచిగా. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఫొటోస్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోతో ఈ వీడియో ఇంకతో సమాప్తం చేసేద్దాం. ఈ వీడియో చూసినాక నా ఫ్రెండ్స్ ఇక భాగ్యరేఖ ఏం కామెంట్ ఇస్తుందో, నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొంతమంది కాంటాక్ట్లో ఉన్నారు, కొంతమంది కాంటాక్ట్లో లేరు, చాలా ఇయర్స్ అయిపోయింది కదా. సో కానీ వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయన్నమాట నా దగ్గర. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ తీసి చూస్తుంటే. సో మీకు ఎలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే నాతో షేర్ చేయండి, ఏమైనా కమెంట్స్ పెట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా.